భారతదేశం ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రం. ఎన్నో ఆలయాలు, కోటలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం కేరళ తిరువనంతపురంలోని పజవంగాడి వద్ద తూర్పు కోటలో ఉంది. భాగవతం ప్రకారం బలరాముడు సందర్శించిన పురాతన నిర్మాణమైన శ్రీ విష్ణు ఆలయం ఇది. ఈ ఆలయ ప్రస్తావన బ్రహ్మపురాణం, విష్ణు పురాణంలో కనిపిస్తుంది. పురాతన గ్రంథాల ప్రకారం ఈ ఆలయం యొక్క నిర్మాణం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతారు. కానీ దీనికి సాక్ష్యాధారాలైతే లేవు. ఈ ఆలయ సమీపంలో పద్మతీర్థం అనే పవిత్ర ట్యాంక్ ఒకటుంది. ఈ ఆలయం ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేర్కొనబడింది. అనంత పద్మనాభస్వామి చాలా శక్తివంతుడు, చాలా ధనవంతుడు. పాలసముద్రంలో శేషతల్పంపై విష్ణువు శయనించినట్టు కనిపించే రూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద ఈ ఆలయంలో ఉంది. అసలు అనంత పద్మనాభస్వామి ఈ క్షేత్రంలో ఎలా వెలిశాడనే పురాణ కథను తెలుసుకుందాం. పూర్వం దివాకరుడు అనే విష్ణు భక్తుడుండేవాడు. అతని భక్తికి మెచ్చుకున్న విష్ణువు చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ భగవంతుడే స్వయంగా పిల్లవాడి వేషంలో వచ్చాడన్న విషయం తెలియక ముద్దులొలుకుతూ ఉన్న ఆ పిల్లాడిని చూసి మచ్చిక చేసుకుని తన ఇంట్లో తనతో కలిసి ఉండమని అడుగుతాడు. ఆ పిల్లాడు తాను ఏ పని చేసినా అస్సలు అడ్డు చెప్పకూడదని, ఒకవేళ అలా అడ్డు చెబితే ఇంటి నుంచి వెళ్ళిపోతానని కండిషన్ పెడతాడు. ఇక దివాకరుడు సరే అనడంతో ఆ పిల్లాడు అతనింటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళాక ఆ పిల్లాడు ప్రతి నిమిషం దివాకరుణ్ణి హేళన చేస్తూ అల్లరి చేసేవాడు. అయినా ఒక్క మాట అనకుండా పాలు పళ్ళు ఇచ్చేవాడు దివాకరుడు. ఒకరోజు దివాకరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు వచ్చి సాలగ్రామాలను అతని నోట్లో వేస్తాడు. దాంతో దివాకరుడికి కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆ పిల్లాడు మాయమైపోతాడు. అప్పుడు దివాకరుడికి అసలు విషయం అర్థమవుతుంది. తన ఇంటికి వచ్చిన పిల్లాడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది. అప్పుడు ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడి మళ్లీ తన ఇంటికి రమ్మని కోరుకుంటాడు. అప్పుడు ఆ పిల్లాడి ఆకాశవాణి వినిపిస్తుంది. తనను చూడాలంటే అనంతన్ కాడు దగ్గరకు రావాలని చెప్పేసరికి దివాకరుడు ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఒక భారీ వృక్షం శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపిస్తుంది. అంత పెద్ద రూపాన్ని చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పేసరికి స్వామి దివాకరుడిని భారీకాయుడిగా మార్చేస్తాడు. అప్పటి నుంచి అక్కడ శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. అప్పుడు స్వామి తన కోరికను నెరవేర్చినందుకు దివాకరుడు స్వామికి ఒక టెంకాయలో మామిడికాయను పెట్టి ప్రసాదంగా ఇస్తారు. అలా అప్పటి నుంచి ఆ విధానంలోనే భక్తులకు ప్రసాదం ఇస్తారు. ఇకపోతే ఈ అనంత పద్మనాభ స్వామిని బలరాముడు దర్శించుకున్నాడని భాగవతంలో రాయబడింది. ఇక ఈ ఆలయానికి తిరువనంతపురం, ట్రావెన్కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. అనంత పద్మనాభస్వామి యొక్క ప్రధాన విగ్రహం ఆలయం యొక్క గర్భగుడిలో ఉంది. ఇక్కడ విష్ణువు శేషనాగుపై పడుకుని శివలింగంపై తన కుడి చేతిని, అలాగే ఎడమ చేతిలో కమలం కలిగి ఉన్నాడు. ఈ విగ్రహం 18 అడుగుల పొడవు ఉండడం వల్ల 3 తలుపుల ద్వారా చూడొచ్చు. మొదటి తలుపులో తల, ఛాతీ, రెండవ తలుపు ద్వారా చేతులు, మూడవ తలుపు ద్వారా అడుగులు. శ్రీవారి ఈ భంగిమను అనంత శయనం అని పిలుస్తారు. అంటే యోగి నిద్ర అని అర్థం. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించేసరికి సుప్రీంకోర్టు తీర్పుతో అందులో 6 గదులను తెరిచారు. ఒక్కొక్కటి తెరిచి చూడగా వాటిల్లో పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో ఒక జగ్గు, ఒక బంగారపు పెన్ను, బంగారు జగ్గులు, వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ పోగిపడి ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ 6 గదులు తెరిచినప్పటికీ 7వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. ఈ గదికి మాత్రం నాగబంధనం వేసి ఉండడంతో దీన్ని తెరవడం అంత సులభం కాదని పండితులు పేర్కొన్నారు. ట్రావెన్కోర్ రాజకుటుంబం చేర వంశానికి చెందినవారు. అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతివారు. బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుని ఇక్కడి పద్మతీర్థంలో స్నానం చేసి 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు భాగవతంలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం 7 ఎకరాల మేర విస్తరించి ఉంటుంది. ఈ దేవాలయం ధ్వజస్తంభం ఎత్తు 80 అడుగుల వరకు ఉంటుంది. 1750లో ట్రావెన్కోర్ని పాలించిన మార్తాండవర్మ అనంత పద్మనాభస్వామికి రాజ్యాన్ని అంకితం చేయడంతో పాటు ఇక నుంచి ఈ ప్రాంతాన్ని పాలించే రాజులంతా అనంత పద్మనాభుని సేవకులుగా రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండవర్మ ప్రకటించారు. అప్పటి నుంచి
ట్రావెన్కోర్ రాజులకు అనంత పద్మనాభదాస అనే బిరుదొచ్చింది. నేటికి ఈ ఆలయం ట్రావెన్కోర్ రాజకుటుంబీకుల అధీనంలోనే ఉంది. ఇక ఈ ఆలయంలోని 7వ గదిని తెరవడానికి వీల్లేకుండా చేశారు. దీనికి నాగబంధం ఎలా వేశారు అంటే ఆ గది ద్వారానికి ఎలాంటి మేకులు కానీ చిలుకు కానీ లేవు. దీన్ని 16వ శతాబ్దంలో మార్తాండవర్మ వేయించిన నాగబంధం. ఈ రహస్య తలుపును తెరవడానికి ఎందరో వేద పండితులు, తాంత్రికులు గరుడ మంత్రాన్ని పఠించి ఈ నాగబంధాన్ని తప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పురాణేతిహాసాల కాలం నుంచి కూడా సర్పాలకు మానవ జీవితాలకు మధ్య విడదీయరాని బంధం ఉంది. అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లోని 6 గదుల తలుపులను తీసినప్పటి నుంచే ఈ నాగబంధం ప్రభావం చూపించడం స్టార్ట్ చేసింది. అలా ఈ కమిటీ సభ్యుల్లో ఒకరు ఆయన తల్లిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరో కమిటీ మెంబర్కి కాలు విరిగిపోయింది. ఇంతలో 6వ గది తలుపు తెరుద్దామనుకున్నారు. కానీ తలుపుల మీద నాగుపాముల గుర్తులు చూసేసరికి వాటిని తెరిచే సాహసం చేయలేకపోయారు. మొదటి గది తలుపు తీసిన దగ్గర నుంచి కమిటీ సభ్యులకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఆ టైంలో ఈ గదుల్లోని నిధుల మీద కోర్టులో కేసు వేసిన సుందరరాజన్ కన్నుమూశారు. ఆయన మరణం కూడా ఈ నాగబంధం ప్రభావం వల్లే జరిగిందని నమ్ముతారు. ఇలాంటి ఒక నాగబంధాన్ని ఒక్కసారి వేస్తే అది 1000 సంవత్సరాలైనా 100,000 యుగాలైనా సరే పనిచేస్తూనే ఉంటుంది. నాగబంధం వేసేటప్పుడు 5 తలల పాము దగ్గర నుంచి 2 తలల నాగుపామును, 1 నాగుపామును ఇలా ఎన్నో విషపూరిత పాములను ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచి అవి నిధి నిక్షేపాలను కాపాడుతుంటాయి. ముందుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దర్భలతో 14 పడగల అనంతుడిని చేసుకోవాలి. తర్వాత గణపతిని, నవగ్రహాలను పూజించిన తర్వాత యమున పూజ చేయాలి. అనంతుడిని షోడశోపచారాలతో పూజించి 28 అరిసెలు చేసుకుని శ్రీ అనంత పద్మనాభస్వామికి నైవేద్యంగా నివేదించి వ్రత కథ చెప్పుకుని అనంత పద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై వేసుకోవాలి. ఈ 14 బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి మిగిలినవి భక్తితో తినాలి. ఎరుపు రంగులో ఉన్న 14 పొరలతో చేసుకున్న తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు ఆచరించిన తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. అందుకే అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆచరించాలి. ఈ రోజున పాలకడలపై మహాలక్ష్మీ సమేతుడైన శేషతల్పసాయిగా కొలువైన శ్రీ మహావిష్ణువును పూజించడం హిందువుల ఆచారం. ఈ వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీమద్ భాగవతంలో బలరాముడు తీర్థయాత్రలో భాగంగా పాల్గుణం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్టు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్టు ఉంది. 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ఈ ఆలయం ప్రస్తుతించబడింది. కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైఢూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మొదలైనవి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, 2వ స్థానంలో తిరుమల తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వరుడు నిలవాల్సి వచ్చింది. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వతంత్రం తర్వాత ఆలయాలన్నింటినీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ కిందనే ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖుగా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.